నమస్తే తల్లిదండ్రులు. ఈ విషయం చాలా పెద్దది. నేను కొంతమంది పిల్లల్ని చూశాను. వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఎగశ్వాస పడడం, ఏదో ఉపశమన పేషెంట్ లాగా అంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి శ్వాస సక్రమంగా అందట్లా. అంటే వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోయారు. మీరు నమ్మలేని నిజాలు నేను కళ్ళతో చూసిన వాళ్ళని. పైగా మాట్లాడుతూ పని అయిపోతుంది అనుకుంటూ మైండ్లో ఎలాంటి క్యాలిక్యులేట్, ఇప్పుడు 24x3 అంటే 3x20 60, 3x4 12, 60+12 60+10 70+2 72 ఇట్లా ఆలోచించడం నేర్పాలి విద్యార్థికి. ప్రతి పదానికి ఆల్టర్నేటివ్స్ని డెవలప్ చేసుకునేలా విద్యార్థికి మనం ఒక పదం చెప్తే దాని చుట్టూ 4 పదాలు ఆలోచించుకోవాలి. మనం ఒక చిన్న సెంటెన్స్ చెప్తే దాన్ని 100 సార్లు ఆలోచించుకుంటూ డెవలప్ చేసుకోవాలి. అలాంటి ఒక విద్యార్థి ఆలోచిస్తే అలసిపోతామనుకునేలా, అదేంటో తెలియని ఒక విలక్షణమైన మనసును కలిగి ఉంటున్నాడు. అంటే దేని మీద శ్రద్ధ పెట్టడు, కాన్సన్ట్రేషన్ లేదు. కాన్సన్ట్రేషన్ ఉంది అంటే వాడు ఆలోచిస్తున్నాడు, అది స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ వేరు, చదువు రాకపోయే స్ట్రగుల్ వేరు. చదువు రాకుండా, చదవడం అంటే ఏంటో తెలియకుండా చదువు నేర్పితే వాడు బలవంతంగా నేర్చుకోవడం వల్ల వచ్చే స్ట్రగుల్ వేరు, అది ఒత్తిడి. చదువు నేర్చుకోవడం కోసం తనను తాను ప్రయత్నిస్తున్నాం, అది స్ట్రగుల్ కాదు, అది ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఓ అద్భుతమైన ప్రక్రియ. అది అలవాటు చేయాలి విద్యార్థికి. అంటే మనం చిన్న చిన్న పజిల్స్ ఇచ్చినప్పుడు వాడు తప్పు చేయాలి, రైట్ ఏంటో తెలుసుకుంటాడు. అసలు వాడికి తప్పే తెలీదు, నేను చెప్పాను నువ్వు వినాలి, నేను చెప్పాను నువ్వు వినాలి. ఇంకా వాడు సొంతంగా ఎప్పుడు ఆలోచిస్తాడు? సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడు? సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే క్లాసుల్లో, స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి వాడికి సొంతంగా ఆలోచించే విధానాన్ని మనం నేర్పాలి. ఆలోచిస్తే అలసిపోతాడనుకునేలా సోంబేరితనంతో ఒక పిచ్చివాడిలాగా కూర్చుంటున్నారంటే మీరు నమ్మగలరా? ఆలోచించండి, ఇది చాలా ప్రమాదమైన విషయం. దీనికోసం మీరు సైకాలజిస్టుల చుట్టూ తిప్పుతున్నారు కాదు. ప్రసాద్ దగ్గర తీసుకురండి, ఆత్మవిశ్వాసంతో కేరింతలు కొడతాడు మీ బాబు.